హాయ్ అండి. దిస్ ఈజ్ అను, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు మీకు అందరిలో ఉంటుందండి ఈ ప్రాబ్లమ్. మినిమమ్ 70%లో ఈ ప్రాబ్లమ్‌ని చూస్తున్నాను నాకొచ్చే పేషెంట్స్‌లో. ఫిషర్స్, పైల్స్, ఫిషర్స్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫిస్టులా. ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా బాధాకరమైనవి అండ్ భయంకరమైనవి కూడా. అయితే ఈరోజు ఫిషర్స్ గురించి మీకు నేను డీటెయిల్డ్‌గా మాట్లాడతాను. అసలు ఈ ఫిషర్స్ అంటే ఏంటి? ఇది ఏ ప్లేస్‌లో వస్తుంది? అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి? దీన్ని మనం డైట్‌తో కంట్రోల్ చేసుకోవాలా? లేదు అంటే సర్జరీకి వెళ్ళాలా? లేదు అంటే క్షారసూత్ర అనే ట్రీట్మెంట్‌తో మనం దీన్ని క్యూర్ చేసుకోవాలా? అంటే థ్రెడ్స్‌తో చేసే దానితోటి. లేదు అంటే ఆయుర్వేదంలో ఏమన్నా మెడిసిన్ ఉంటుందా? అలోపతిలో ఉంటుందా? నంబర్ ఆఫ్ క్వెషన్స్, నంబర్ ఆఫ్ కన్‌ఫ్యూజింగ్. ఎలా అంటే ఒక అయోమయంలో ఉంటున్నారు. ఈ ఫిషర్స్ గురించి మనం మాట్లాడుకుంటే. అసలు ఫిషర్స్ అనేవి మనకి ఎక్కడైతే మనం మోషన్‌కి వెళ్తామో మలద్వారం దగ్గర మనకి ఈ ప్రాబ్లమ్ అనేది కనిపిస్తుంది. సో, అయితే ఈ ఫిషర్స్ లోపల వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటే, మనకి ఒక క్రాక్ లాగా వచ్చేసి అక్కడ బీభత్సకరమైన నొప్పి రావడం. అప్పుడప్పుడు మనకి మోషన్ బయటికొచ్చే టైంలో ఎక్కువ రక్తం కూడా రాదు. అలా అని చెప్పి అసలు రాకుండా ఉండదు. లైట్‌గా మోషన్‌తో పాటు ఒక చుక్క, 2 చుక్కలు 1 ఆర్ 2 డ్రాప్స్ బ్లడ్ అనేది బయటికి రావడం, రక్తం అనేది బయటికి రావడం ఇలా జరుగుతుంది. మరి అదే ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పుకుంటే ఇంకా ఉంటాయండి. ఏంటి అనంటే మోషన్ రాదు ఫస్ట్ వీళ్ళకి ఫ్రీగా. అండ్ దానితో పాటు నైట్ టైమ్ అయ్యేసరికి అంటే అక్కడ ఒక బ్యాక్టీరియా అనేది వాళ్ళకి ఫార్మ్ అవుతుంది. సో, ఆ బ్యాక్టీరియా ఏంటి అనంటే ఎప్పుడైతే మనం రెస్ట్ టైంలోకి వెళ్తామో ఆ టైంలో అది బాగా గుడ్లు పొదిగి చుట్టూరు మన మలద్వారం చుట్టూరు బీభత్సకరమైన దురద పెట్టి గోకి మళ్ళీ మనకి బ్లడ్ వచ్చేలాగా ఆ బ్యాక్టీరియా అనేది చేస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు కూడా మీకు నేను తర్వాత చెప్తాను డీటెయిల్డ్‌గా. సో, అది చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఫిషర్స్ ఉన్న వాళ్ళలో. ఇదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి వీళ్ళకి ఆకలి గూడా సరిగ్గా వేయదండి. ఆకలి గూడా వేయదు. మోషన్ ఫ్రీగా రాదు. అండ్ ఎక్కువగా మంట, దురద, లైక్ హెడేక్‌గా ఉండడం, పెయిన్స్ రావడం, జ్వరం రావడం, ఇలాంటి బాధ అనేది ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి, అసలు ఈ ఫిషర్స్ రావడానికి, ఈ మోషన్ రాకుండా ఉండడానికి, ఈ దురదలు పెట్టడానికి, బ్లీడ్ అవ్వడానికి అస్సలు రీజన్ ఏంటో తెలుసా? కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకపు సమస్య. మలబద్ధకము అనంటే కూడా ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. మీకు విరేచనం అనేది పూర్తిగా రాకపోవడం. ప్రతిరోజు బాత్రూమ్‌కి మీరు మోషన్‌కి ఫ్రీగా వెళ్ళలేకపోవడం. రోజుకి 1 లేదా 2 సార్లు మనం మోషన్‌కి వెళ్ళాలి. అలా వెళ్తున్నాము అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా వారంలో ఒక రోజు, వారంలో 2 రోజులు, లేదు అంటే 2 రోజులకు ఒకసారి మోషన్‌కి వెళ్తున్నాము. ఆ వెళ్ళిన టైంలో గూడా గట్టిగా ముక్కుకుంటూ, లేదు అంటే కొంతమందిది చూసుకుంటే ఇంకా లోపలికి వీళ్ళ ఫింగర్స్ పెట్టుకొని తీసేసుకుంటూ, ఇలాంటి వాళ్ళు గూడా మా దగ్గరకొస్తున్నారు. అంత ప్రాబ్లమాటిక్‌గా వీళ్ళకి కాన్‌స్టిపేషన్ అనేది ఉంటుంది. మనకి 100లో 70% ఆర్ 80% అంటే 70 లేదా 80% జబ్బులు రావడానికి ది మెయిన్ రీజన్ వచ్చేసి అంటే ముఖ్య కారణం వచ్చేసి కాన్‌స్టిపేషన్, మలబద్ధకపు సమస్య అంటే విరేచనం సరిగ్గా అవ్వకపోవడం. సో, మీరు దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్లనే గదా ఈ ఫిషర్ అనేది మనకి ఇట్లాగా అవుతుంది. మరి మోషన్‌కి, ఫిషర్‌కి ఏంటండి కనెక్షన్ అని నన్నడుగుతారేమో. ఏంటి అనంటే మనకి మోషన్ ప్రతిరోజు మనం బాత్రూమ్‌కనేది వెళ్తూ ఉండాలి. విరేచనం మనకవ్వాలి. అలా అవ్వకుండా 2 రోజులకి, 3 రోజులకి గట్టిగా అలా అవుతుంది అనంటే ఏమవుతుంది అంటే మనకి ఎక్కడైతే మనకి ఈ యానస్ ఉంటదో అక్కడికొచ్చినప్పుడు ఈ మోషను అక్కడ ఆగిపోయినట్లుగా ఉండేసేసి అది బయటికి రాకుండా గట్టిగా మనము మోషన్‌కి వెళ్ళడానికి ముక్కడం అలా చేస్తూ ఉంటాము. అలా ముక్కినప్పుడు ఏమవుతుంది అంటే అది గట్టిగా మనకి ఏదైతే ఉందో ఆ లేయర్ మీద గట్టిగా ప్రెస్ అయిపోయి ఈ ప్రెస్ అయిన టైంలో అక్కడ ఒక చిన్న క్రాక్ లాగా ఏర్పడుతుంది. సో, ఆ క్రాక్ అనేది మనకి ఇంకా ఇలా కంటిన్యూగా మనం చేస్తూ అలానే ప్రెషర్‌తో మోషన్‌కి వెళ్తూ ముక్కుతూ ఉంటే, ఆ క్రాక్ అనేది రోజు రోజుకి దాని చీలడం అంటారు.
దాని క్రాకింగ్ కెపాసిటీ అనేది పెరిగిపోయి రోజుకి కొంచెం ఎక్కువగా చీలిక అనేది అవుతుంది. అలా చీలినప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ రావడం, ఆ చీలిక లోపలికి ఏదైతే మలం పేరుకుపోయిందో దాంట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాస్, వైరస్‌లు, ఫంగస్‌లు లోపలికి వెళ్ళిపోయి అది చివరికి ఫిస్టులా నుంచి ఫిషర్ కింద కన్వర్ట్ అవ్వడం, ఫిషర్ నుండి ఫిస్టులా కింద కన్వర్ట్ అవ్వడం ఇలా ఉంటాయి. సో, దీన్నే ఫిషర్ అని అంటారు. ఈ ఫిషర్ నార్మల్ క్రాక్ తోటుంటది. ఆ క్రాక్ అనేది పెరిగి లోపలికి ఒక హోల్ లాగా ఏర్పడితే ఇట్ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ ఫిస్టులా. సో, దీనికి ఇంత ఉందండి. సో, అలాంటప్పుడు మనము ఏదైతే ఉందో ఈ ఫిషర్ ప్రాబ్లమ్‌ని మంచి ఆహారం తింటూ, బయట ఫుడ్ మానేసి, ఎక్కువగా మైదా రిలేటెడ్ ఫుడ్స్ అండ్ బాగా డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇటువంటివి మానేసి ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినమని చెప్తాను. పండ్లు తినమని చెప్తాను. ఈ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు గూడా ఇంకా కొంతమంది వీటిని చాలా అంటే టెక్నాలజీ పెరిగింది అన్న విధంగా చాలా స్టైలిష్‌గా గూడా తింటున్నారు. ఎలాగో చెప్పనా అండి అది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కీరా తీసుకుంటాము. ఒక క్యారెట్ తీసుకుంటాము. ఒక బీట్రూట్ తీసుకుంటాము. వాటిని మనం ఒక 5 లేదా 10 నిమిషాలు చక్కగా గోరువెచ్చని నీళ్ళల్లో నానేసేసుకొని, నీట్‌గా నీటిలో కడిగేసేసుకొని, ఆ పైన ఏదైతే ఉంటదో పైన అండ్ కింద ఎడ్జ్ లైట్‌గా కట్ చేసేసుకొని, పీసెస్ కట్ చేసుకొని మనం తినాలి. అలా కాకుండా కీరా పైన చిక్కు తీసేస్తాము. బీరకాయ పైన చిక్కు తీసేస్తాము. క్యారెట్ పైన చిక్కు తీసేస్తాము. బీట్రూట్ పైన చిక్కు తీసేస్తాము. మనం ఈ చిక్కులన్నీ తీసేసినప్పుడు ఆ పీచు పదార్థం అంతా బయటికెళ్ళిపోతుంది. ఆ ఫైబర్ కంటెంట్ అంతా గూడా మనం డస్ట్‌బిన్‌లో వేసేసి నార్మల్‌ది తినేస్తున్నాము. అదే మనం నీట్‌గా వాష్ చేసుకొని డైరెక్ట్‌గా క్యారెట్ అండ్ బీట్రూట్, కీరా తినండి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటది. సో, అలాంటి పీచు పదార్థం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. మలబద్ధకం సమస్య అనేది ఉండదు. మోషన్ ఫ్రీ అవుతూ ఉంటది. మనకి ఆకలి బాగా వేస్తూ ఉంటది. మనకి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ ప్రాబ్లమ్ ఏమీ లేకుండా హ్యాపీగా ఉంటాము. రోజు మంచినీళ్ళు ఎక్కువ తాగమని చెప్తాము. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు మినిమమ్ 3-5 లీటర్స్. ఏసీ రూమ్స్‌లో కూర్చునే వాళ్ళైతే 3 లీటర్స్, 4 లీటర్స్ ఎనఫ్. అదే బయట హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే మినిమమ్ 5-6 లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా మీరు తాగాల్సుంటుంది. ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ పైల్స్ ప్రాబ్లమ్, ఫిస్టులా ప్రాబ్లమ్, ఈ ఫిషర్ ప్రాబ్లమ్ అనేది మీకు ఆల్మోస్ట్ క్యూర్ అవుతుంది. సో, దీనికి ఏంటి అనంటే ఈ ఫుడ్‌లు మీరు తీసుకోండండి. దీనికి ఆయింట్‌మెంట్స్ కావాలి అన్నా, ఎనీ ఆయుర్వేదిక్ హెర్బల్ మెడికేషన్ కావాలి అన్నా స్క్రీన్ మీద నా నంబర్ మీకు దొరుకుతుంది. దానికి మీరు కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. లేదండి మేము డైట్‌తో దీన్ని తగ్గించుకోవాలనుకుంటున్నామన్నా గూడా మీకు ప్రాపర్ డైట్ అనేది మీకు మేము ప్రొవైడ్ చేయగలము. ఆఫ్‌లైన్ అంటే వచ్చి డైరెక్ట్‌గా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే క్లినిక్‌కొచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. లేదు అంటే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు వాట్సాప్ త్రూ మీకు గుడ్ డైట్ అండ్ మెడికేషన్ అనేది విత్ ట్రాన్స్‌పోర్ట్ మీకు ప్రొవైడ్ చేయగలను. థాంక్ యూ.